బిజినెస్ కాన్సెప్ట్. తో మీ అందరికీ ప్రపంచంలోనే అత్యుత్తమమైన గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీకి మీకు అందరికీ వెల్కమ్ చెప్తున్నాను నేను. ఇది ఆల్రెడీ గ్లోబల్‌లో ఉంది. గ్లోబల్‌లో సక్సెస్ అవుతుంది. ఆ గ్లోబల్ సక్సెస్ బిజినెస్‌లోకి మీ అందరిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను నేను. అండ్ ఇక్కడ రెండో విషయం, మీరు ఈ బిజినెస్‌లోకి వస్తే గనుక మీరు కూడా గ్లోబల్‌కెళ్ళే అవకాశం ఇక్కడుంది. రైట్. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈరోజు. మీరు ఓపెన్ మైండెడ్ వినండి ఈ 30-40 మినిట్స్ సెషన్ ఏదైతే ఉందో. రైట్. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఈ ప్రజెంటేషన్ చెప్పే ముందు. లైఫ్‌లో మీ జీవితంలో మీరు మీ జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారా? మీరు మీ జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? ఎస్ అంటే గనుక ఈ అవకాశం మీకోసమే. ఎందుకంటే ఇది నేను ఒక మాట చెప్పాను, ప్రపంచంలోనే అత్యద్భుతమైన బిజినెస్ అని చెప్పేసి. ఇది అత్యద్భుతమైన బిజినెస్ అని ఎందుకన్నానంటే ఇక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎలాంటి చదువుతోన సంబంధం లేదు, అండ్ ఏజ్‌తోన సంబంధం లేదు, అండ్ మీరు లేడీసా జెంట్సా సంబంధం లేదు, మీకు వేరే బిజినెస్‌లలో ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా సంబంధం లేదు. కానీ మీరు మీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ మీకోసమే. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైన బిజినెస్ అని నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, జీవితం మనందరికీ తెలుసు, జీవితం చాలా హ్యాపీగా ఉండాలంటే చాలా హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి మన లైఫ్‌లో? చాలా సంతోషంగా ఉండాలంటే ఏముంటే బాగుంటది మనకు? మన జీవితం చాలా సంతోషంగా ఉండాలంటే ఏముండాలి? ఖచ్చితంగా ఎస్ సార్, మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు. డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు అనంగానే డబ్బులు అంటే మనం ఏంది ఉట్టిగా వస్తాయా డబ్బులు? డబ్బులు ఉట్టిగానే వస్తాయా? డబ్బులు కావాలంటే జీవితంలో బాగా బాగుపడాలంటే వర్క్ చేయాలి కంపల్సరీ. వర్క్ అనేసరికి మనకు చాలా మందికి గుర్తొచ్చేది ఏంటి? చాలా మందికి గుర్తొచ్చేది జాబ్. వర్క్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మనం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏదో ఒక వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. మన జీవితంలో మన ఫ్యామిలీ కోసం, మనందరి కోసం. నా జీవితం, నా ఫ్యామిలీ బాగా, నా పిల్లల్ని మంచిగా చదివించాలి. నేను పడ్డ కష్టం నా పిల్లలకు ఉండొద్దు. నేను మంచి హైదరాబాద్‌లో బెటర్ లైఫ్ ఉండాలి. నేను ఎక్కడున్నానో అక్కడ బెటర్‌గా ఉండాలని మనం అనుకున్నాం. దానికోసం మనం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. వర్క్ చేయాలంటే మనకున్న ఆప్షన్స్ ఒకసారి చూస్తే గనక, మనం ఇంటర్, డిగ్రీ అట్లా కంప్లీట్ అవుతుంటేనే మనకు ఒక డ్రీమ్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఇంకేంది, నా డిగ్రీ అయిపోతుంది, నెక్స్ట్ నేను గవర్నమెంట్ జాబ్ కొడతాను. నేను గవర్నమెంట్ జాబ్ కొట్టి మనీ చాలా సంపాదిస్తాను, నా జీవితం ఉన్నతంగా ఎదుగుతదని చెప్పేసి. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో ఒక్క గవర్నమెంట్ జాబ్ ఉంటే ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. రైట్. మనం పని చేయాలనుకున్నాము, జాబ్ చేయాలనుకున్నాం, కానీ జాబ్ అందరికి గవర్నమెంట్ జాబ్ వస్తదంటే మీ అందరికీ తెలుసు. ఇంకా దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు ఆప్షన్ లేక రెండో ఆప్షన్ ఏముంటది? కంపల్సరీ ప్రైవేట్ జాబ్‌కెళ్ళాల్సిందే. మనకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా చాలా మంది ఏం చేస్తాం, స్టార్టింగ్‌లో ఎట్లా అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే లోపల ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది నాకు. ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం అయితే వెళ్తాను అని చెప్పేసి మెల్లగా స్టార్ట్ అయిపోతది. ఇది అట్లా తెలియకుండానే అక్కడనే వెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ అట్లా వెళ్ళిపోతుంటది జీవితం. ఒక్కసారి వెనకకి తీసుకుంటే ఏందబ్బా నా జీవితం ఇట్లా అయిపోయిందని చెప్పేసి. సరే, అక్కడ ఆ జాబ్‌లో ఒకవేళ మీరు బెస్ట్‌గా లైఫ్‌లో ఉన్నతంగా ఎదిగితే గనక చాలా హ్యాపీ. కానీ ప్రైవేట్ జాబ్ అంటే నాకు ఒక మునగ చెట్టు గుర్తొస్తదండి. మేబీ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఈ మాట నచ్చుతుందో నచ్చదో తెలియదు నాకు గానీ, మునగ చెట్టు అనిపిస్తది. అది గట్టిగా గాలొచ్చినా కొమ్మ ఇరిగిపోతది. ఎవరైనా పక్కోళ్ళు బట్టి ఊపినా ఇరిగిపోతది. ఎందుకు అంటే ప్రైవేట్ జాబ్‌లలో ఎట్లా ఉంటది మీ అందరికీ తెలుసు. నీకు కోపం వచ్చినా, బాస్‌కి కోపం వచ్చినా ఫస్టు ఆహ్, మనకే ప్రమోషన్ వస్తది. బాబు మీరు ఇంటికాడనే ఉండండి అని చెప్పేసి. రైట్. అందుకే నేను మునగ చెట్టుతోని పోలుస్తాను. రైట్. నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఉండే, ఆయనకు దాదాపు 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్, మంచి జాబ్‌లో వెల్ సెటిల్డ్ ప్రైవేట్ జాబు. చాలా మంచి హ్యాపీగా నడుస్తున్న సమయంలో లాస్ట్ కరోనా సమయంలో తీసేసిండ్రు. ఆయనకు జాబ్ ఉందా అని చెప్పేసి సడెన్‌గా ఇల్లు లోన్ తీసుకొని ఇల్లు కట్టిండు, కారు కొనుక్కున్నాడు, పిల్లల్ని మంచి స్కూల్‌లో చదివిపిస్తుండు. సడెన్‌గా జాబ్ తీసేసరికి 3-6 మంత్స్ ఎంత ఇబ్బంది పడ్డాడో నేను పర్సనల్‌గా చూశాను ఆయనని.
లక్కీగా ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి మళ్ళీ ఎక్కడ పోస్ట్ ఖాళీ ఉందని చెప్పేసి అక్కడ అందరూ ప్రమోట్ చేసి ఈయన మంచి వ్యక్తి అని చెప్పేసి ఆయనకు పెట్టిండ్రు, కానీ పాత శాలరీ అంతా రావట్లేదు. రైట్, మన జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఒక సెక్యూరిటీ ఉన్న ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, జాబ్లలో మన జీవితంలో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది కొంచెం బెటర్ గా చదువుకున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు, మీ అందరికీ తెలుసు. ఈ ప్రొఫెషనల్స్ అంటే మీకు చాలా మంది ఉంటారు, దాంట్లో డాక్టర్, సిఏ, లాయర్, ఇట్లా. వీళ్ళది ఏంటి అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ చదువు కొంచెం బెటర్గా ఉంటుంది. వీళ్ళు మన దగ్గరకు రారు, జాబ్ కోసం అయితే మనం వెళ్ళాలి, వీళ్ళ దగ్గర మనం వెళ్ళాలి. ఈ ప్రొఫెషనల్ దగ్గరికి ఏంటంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. రైట్, ఈ ప్రొఫెషనల్లో మనం ఉన్నతంగా ఎదుగుతామా, ఉన్నతంగా ఉండగలుగుతామా, నా జీవితంలో నా పిల్లల్ని మంచిగా భవిష్యత్తు ఉంటుందా, కాంపిటీషన్ లైఫ్ లైన్ ఉంటుందా? రైట్, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. మూడో ఆప్షన్, మనకు డబ్బులు కావాలి, వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. మూడో ఆప్షన్ వచ్చేసి బిజినెస్ ఉంది. ప్రపంచంలో బిజినెస్ అంటే చాలా మందికి ఇష్టం, కానీ ఒక్కసారి ఎందుకు బిజినెస్ ఇష్టం ఉన్నా ఎందుకు చేయరంటే డబ్బుల ప్రాబ్లం. ఖచ్చితంగా డబ్బుల ప్రాబ్లం. డాడీ వాళ్ళు, తాత వాళ్ళు ఎంతో సంపాదించిండ్రు, నేను ఒకవేళ లాస్ అయితే మళ్ళా నా డబ్బులు పోతాయి, డబ్బుల కన్నా ఇంపార్టెంట్ ఇజ్జత్ పోతుంది అని చెప్పి డబ్బుల కంటే ఇంపార్టెంట్ ఇజ్జత్ పోతుంది, చుట్టాలలో బంధువులలో అందరూ ఏమనుకుంటారు, అట్లా ఉంటది ఆలోచన. డబ్బు, ఆ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ ఉండదు, మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి మనం ప్రైవేట్ జాబ్ కు చాలా మంది నేను అడుగుతున్నా, బిజినెస్ ఎందుకు చేయొద్దంటే మనకు ఏడన్నా అది కాంపిటీషన్, మళ్ళీ మనకు అడ్డ దొరకాలి, అది ఇది అని చెప్తుంటారు. అందు పైసలు కూడా మనం పెట్టలేం, మళ్ళీ లాస్ అయితే ఆగమేందుకు, సపరేట్గా జాబ్ పోతే 20-30 వస్తే హ్యాపీగా ఉండవచ్చు, కానీ కాంప్రమైజ్ లైఫ్ కోసం అక్కడికి వెళ్తారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్, ప్రపంచంలో బాగా డబ్బులున్న వ్యక్తి ఎవరు? ప్రపంచంలో బాగా డబ్బులున్న వ్యక్తి ఎవరు? జాబ్ చేసే వ్యక్తా, ప్రొఫెషనల్సా, బిజినెస్ మ్యాన్సా? ఒకసారి ఆలోచన చేయండి, డబ్బు బాగా ఎక్కడ ఎక్కువ ఉంది? బిజినెస్. థ్యాంక్ యూ అశోక్ సార్, వాళ్ళ ఆలోచన చేస్తున్నాను, కొంచెం టైం ఇచ్చాను నేను. బిజినెస్ లోనే ఉంది. రైట్, ఒక్కసారి ప్రపంచంలోనే కాదు మన ఇండియాలో కూడా చూడండి ఫ్రెండ్స్, బాగా డబ్బులున్న వ్యక్తి ఎవరు? ఎస్, ఖచ్చితంగా బిజినెస్ చేసే వ్యక్తే. కానీ మనం బిజినెస్ అంటే భయపడుతున్నాం. ఎందుకు అంటే డబ్బుల ప్రాబ్లం, మనకి ఎక్స్పీరియన్స్ లేదని ప్రాబ్లం. రైట్, కానీ బిజినెస్ లో చాలా 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 భయం గొల్పేది మెయిన్ డబ్బులు. కానీ నేను ఇప్పుడు ఒక బిజినెస్ మీకు ఆపర్చునిటీ గురించి చెప్తాను. ఈ బిజినెస్ అనేది చాలా 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 ఈజీ బిజినెస్. చేసుకుంటే, సిస్టమ్ ప్రకారం చేసుకుంటే చాలా ఈజీ బిజినెస్. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్, మన డబ్బులు పెట్టాల్సింది లేదు అంటే మీరు చేయడానికి రెడీనా? డబ్బులు పెట్టాల్సింది లేదు అంటే మీరు చేయడానికి రెడీనా? ఎస్ అంటే కనుక నేను ఈ ఆపర్చునిటీ నేను ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ దీంట్లో రిస్క్ అనేది ఉండదు, కాంపిటీషన్ అసలే ఉండదు ఫ్రెండ్స్. బయట ప్రపంచంలో కాంపిటీషన్ చాలా ఉంటుంది, మన బిజినెస్ సక్సెస్ అయిందంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఇక్కడ కాంపిటీషన్ అనేది ఉండదు. అండ్ బయట ప్రపంచంలో మనకు బిజినెస్ చేయడానికి ఎవరు హెల్ప్ చేయరు, కానీ ఈ బిజినెస్ లో మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుంది? అట్లాంటి బిజినెస్ ఆపర్చునిటీని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీరు ఎస్ అంటే చూపిస్తాను. రైట్, నెక్స్ట్ ఎస్ అని చాలా మంది అంటున్నారు. రైట్, ఆ ఎస్ అనే వాళ్ళ కోసం అండ్ అందరి కోసం ఒక్కసారి చూడండి, లైఫ్ లో మనం బిజినెస్ చేస్తే ఎలాంటి బిజినెస్ చేద్దామో దానికంటే బిఫోర్, ఆ బిజినెస్ లో మీరు వర్క్ చేస్తే బాగుంటుందా, వేరే వాళ్ళు మన కోసం వర్క్ చేస్తే బాగుంటుందా? మనం సొంతంగా వర్క్ చేస్తే బాగా తొందరగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నామా, లేకపోతే మన కోసం వేరే వాళ్ళు పనిచేస్తే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బయట ప్రపంచంలో ఒక కాంట్రాక్టర్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారా, పని చేపిస్తున్న వ్యక్తి డబ్బులు సంపాదిస్తున్నాడా, లేకపోతే సొంతంగా పని చేస్తున్న వ్యక్తి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడా? ఎస్ ఫ్రెండ్స్, డబ్బులు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చెప్పగలం. మీకు కూడా ఐడియా ఉంది, అందరికీ ఐడియా ఉంది, ఎవరైతే పని చేపిస్తారో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఎలా అంటే మనము ఎక్కడైతే వర్క్ చేపిస్తున్నామో అక్కడ మన పర్సనల్ పని 10% ఉండాలి, అదర్స్ పని 90% ఉంటే ఆ పనిలో మనం సక్సెస్ అనేది సాధించవచ్చు. ఏ బిజినెస్ లో అయినా సరే మన పని శాతం 10% ఉండాలి, మన కోసం పని వేరే వాళ్ళు చేసేది 90% ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నువ్వే 100% పని చేసినావంటే ఆ బిజినెస్ సక్సెస్ కాదు. రైట్, అలాంటి బిజినెస్ మనం చూడబోతున్నాం. వర్క్ అదర్స్ చేస్తారు, మన పని శాతం 10% ఉంటది. రైట్, సెగ్మెంట్ ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటది? జనాల చాయిస్ బిజినెసా, నీడ్ బిజినెసా?
జనాలకు చాయిస్ బిజినెస్ నీడ్ బిజినెస్ ఒక్కసారి ఆలోచన చేయండి. చాయిస్ బిజినెస్ అనుకో, జనాలకు మొబైల్స్ అంటే ఇష్టం, మంచి చాయిస్ చేసుకుంటారు, ఆ ఫోన్ ఈ ఫోన్ ఆ ఫోన్ ఈ ఫోన్ అని చెప్పేసి. లేదంటే బంగారం అంటే చాలా మందికి ఇష్టం, బంగారం షాప్ పెట్టవచ్చా? ఎస్, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజెంట్ మనం అందరం కరోనా సిచ్యువేషన్ లో లాక్డౌన్ లో ఉన్నాం. బంగారం షాప్ ఓపెన్ ఉందా? బట్టల షాప్ ఓపెన్ ఉందా? ఫోన్ల షాప్ ఓపెన్ ఉందా? ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉన్న షాప్ ఓపెన్ ఉందా? ఎస్, ఖచ్చితంగా ఫ్రెండ్. ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉండే బిజినెస్ చేస్తే కనుక మన బిజినెస్ లో అప్ డౌన్స్ ఉండవు, అప్ అండ్ డౌన్స్ అనేదే ఉండదు. అదే చాయిస్ బిజినెస్ చేసినాం అనుకోండి, ఎగ్జాంపుల్ నేను రేపు ఒక కారు కొనాలనుకుంటున్నా, నేను ఇంకో 6 నెలలు కొంటా, ఇంకా బెటర్ మోడల్ వచ్చినాక. నేను ఒక ఫోన్ కొనాలనుకుంటున్నా, ఇంకొంచెం 6 నెలలు ఆగి కొంటా, బెటర్ వచ్చినాక, బెటర్ మొబైల్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక కొంటాను. కానీ ఎఫ్ఎంసీజీ ఖచ్చితంగా నేను కొనాల్సిందే, నేను పళ్ళు తోమాల్సిందే, స్నానం చేయాల్సిందే, ఖచ్చితంగా నీ పని ఆగదు. నాకు జాబ్ ఉందా, జాబ్ లేదా, నా బిజినెస్ నడుస్తుందా, నడుస్తలేదా, సంబంధం లేదు. తుఫాన్ వచ్చి సగం కొట్టుకోపోయినా, కరోనా వచ్చి సగం పోయినా, నేను మాత్రం పళ్ళు తోముకోవాలి, స్నానం చేసుకోవాలి. అంటే ఇట్లాంటి బిజినెస్లు ఉన్నప్పుడు మన బిజినెస్ అప్ డౌన్స్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, మనం ఒక్కసారి ఆలోచన చేస్తున్నాం, మనము బిజినెస్ చేయాలనుకుంటున్నాం. బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటాం? మనం ప్రపంచంలోనే అతి ఉత్తమంగా మన ఫ్యామిలీని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. దానికోసం మనం వర్క్ చేస్తున్నాం, రైట్? బిజినెస్ చేయాలనుకుంటాం, దాంట్లో వర్క్ ఎవరు? మన కోసం వేరే వాళ్ళు చేస్తున్నారు. అండ్ సెగ్మెంట్ వచ్చేసరికి ఖచ్చితంగా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉన్నదే మనం చాయిస్ చేసుకున్నాం, రైట్? ఇన్ని రోజులు మనం దేనికోసం అయితే భయపడుతున్నామో, ఇన్వెస్ట్మెంట్, వేరే బిజినెస్ చేయాలంటే బయట ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్ భయపడ్డాం కదా. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు సెల్ఫ్ గా చేస్తే బాగుంటుందా, అదర్స్ చేస్తే బాగుంటుందా? ఎస్ ఫ్రెండ్స్, మన డబ్బులు కాకుండా వేరే వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళకు లాస్ లేకుంటే ఎంత బాగుంటది. వాళ్ళకు కూడా లాస్ ఉండొద్దు, వాళ్ళకు కూడా లాస్ ఉండకుండా వేరే వాళ్ళ డబ్బులతో బిజినెస్ చేస్తే ఎట్లా ఉంటది? వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్లా ఉంటది? వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటది? అట్లాంటి బిజినెస్ మనం ఇప్పుడు చూడబోతున్నాం, రైట్? ఆ బిజినెస్ చూడబోయే ముందు ప్రపంచంలో అసలు డబ్బులు పెట్టకుండా ఏమైనా బిజినెస్లు నడుస్తున్నాయో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి చూస్తే కనుక, ఎస్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. ఆల్రెడీ మనం తెలిసి తెలియకుండానే ఇట్లాంటి బిజినెస్ చూస్తున్నాం. ఇప్పుడు పైన అన్నిటికంటే బిజినెస్ లలో ఒకసారి చూడండి. ఒక షాప్ పెట్టిన వ్యక్తి ఒక 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు ఎంతనో పెట్టి ఒక షాప్ ఓపెన్ చేస్తాడు. ఆయన అమెజాన్ లో రిజిస్టర్ చేసుకుంటాడు. ఎవరికైతే ఆ వస్తువులు అవసరం ఉంటాయో ఆయనకు ఆ షాప్ లో వెళ్ళి కొనడం తీరిక లేకనో, లేకపోతే ఆ ఏదో రకంగా కావాల్సి ఇక్కడ కొంటే, వాళ్ళిద్దరిని కలిపినందుకు మధ్యలో అమెజాన్ అతను ఒక ఐడియాతోని డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇక్కడ ఎవరి కోసం ఎవరు పని చేయట్లేదు. ఆ కస్టమర్ ఆయన కోసం కొనుక్కుంటుండు, ఈ బిజినెస్ మ్యాన్ ఈయన కోసం అమ్ముకుంటుండు, ఈయన ఫ్యామిలీ కోసం. మధ్యలో కలిపినందుకు డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు ప్రపంచంలో ఇప్పుడు బాగా, రైట్? ఈ కామర్స్ లో. నెక్స్ట్ వచ్చేసి కింద చూడండి, ఓలా. ఒక డ్రైవరు ఒక 10 లక్షలు, 5 లక్షలు పెట్టి ఒక కారు కొంటాడు. ఆయన సొంతానికి, ఆయన ఫ్యామిలీ కోసం నడిపించుకుంటాడు. బండి యాక్సిడెంట్ అయినా, పోలీసు వాళ్ళు చాలాన్ రాసిన, అన్ని ప్రాబ్లమ్స్ డ్రైవర్ చూసుకుంటాడు. సేమ్ రైట్ సైడ్ లో ఒక కస్టమర్ ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళడానికి ఆయన దగ్గర సొంత వెహికల్ లేకునో, లేకపోతే నేను కార్లో వెళ్తాను, సెల్ఫ్ డ్రైవింగ్ ఇష్టం లేకున్నా ఒక క్యాబ్ బుక్ చేసుకుంటాడు. ఈయన అవసరం ఈయన తీరుతుంది, ఆ డ్రైవర్ కి డబ్బులు వస్తున్నాయి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో డబ్బులు సంపాదిస్తున్నది ఎవరు? మధ్యలో రిఫర్ చేసిన ఆయన, వీళ్ళిద్దరిని కలిపిన ఆయన. ఈయన అవసరం, వీళ్ళిద్దరిని కలిపిన రిఫర్ చేసిన ఆయన మధ్యవర్తి డబ్బులు సంపాదిస్తుండు, రైట్? ఇందులో 100 క్యాబ్లు బంద్ అయినా, ఈ ఓలా ఆయనకి ఏమైనా ప్రాబ్లం అయ్యేది ఉందా? ఇందులో ఒక 100 మంది కస్టమర్లు ఆగిపోయినా ప్రపంచం మొత్తం నడుస్తుంది బిజినెస్. అట్లాంటప్పుడు ఆయన క్లాస్ ఏం కాదు, రైట్? సేమ్ స్విగ్గీ, జొమాటో. ఎవరో ఒక రెస్టారెంట్ ఓనర్ 10 లక్షలు, 15 లక్షలు ఆయన స్తోమతను బట్టి హోటల్ పెడతాడు. ఆయన ఇక్కడ స్విగ్గీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. మనలాంటి వ్యక్తులు హోటల్కి వెళ్ళి తినడానికి టైం లేకున్నా, లేకపోతే ఓపిక లేకనో ఇంట్లో కూర్చొని ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకుంటే, వాళ్ళిద్దరిని కలిపినందుకు స్విగ్గీ, జొమాటో డబ్బులు సంపాదిస్తున్నారా లేదా? ఒకవేళ ఆ హోటల్ యజమానికి ఏదో లాస్ వచ్చి బంద్ చేసింది అనుకోండి, స్విగ్గీకి, జొమాటోకి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఈ కస్టమర్ కూడా వేరే హోటల్లో తింటాడు. లేకపోతే కస్టమర్స్ బంద్ అయినా ఈ హోటల్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎవరి కోసం ఎవరు పని చేయట్లేదు, వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటున్నారు. కానీ మధ్యలో రిఫర్ చేయడం వల్ల ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది? పెట్టుబడి ఒకరిది, అవసరం ఒకరిది, రెఫర్ చేసేది ఒకరు, సంపాదిస్తున్నారు. రిఫర్ చేసిన వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇటు వీళ్ళకు లాభమే, హోటల్ అయినా కూడా లాభమే. ఆయన హోటల్ మంచిగా నడిస్తే ఆయన లాభమే. ఈయన ఇక్కడ కస్టమర్ కూడా ఆయన అవసరానికి సంబంధించిన వస్తువులు కాబట్టి అది కంటిన్యూ నడుస్తూనే ఉంటది. నెక్స్ట్ కింద వచ్చి చూసేసరికి ఫోన్ పే అయితే మరీ విచిత్రం ఫ్రెండ్స్. నా అకౌంట్ లోని డబ్బులు
నా ఫ్రెండ్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను, మా ఇద్దరు డబ్బులు కట్ కావు, కానీ ఫోన్ పే మాత్రం డబ్బులు సంపాదిస్తుంది. రైట్? ఇట్లాంటి బిజినెస్లు ఆల్రెడీ ఉన్నాయి. కానీ మనకి ఇలాంటి బిజినెస్ కంటే మనం ఇంతకుముందు ఒక బిజినెస్ మాట్లాడుకున్నాం. ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉన్న బిజినెస్ అయితే మనకు చాలా బాగుంటది. బిజినెస్ లో అప్ డౌన్స్ అనేది ఉండవని చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు ఓలా బంద్ ఉంది, రెస్టారెంట్స్ బంద్ ఉన్నాయి, అమెజాన్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు మార్నింగే, మిగతా అన్ని బంద్ ఉన్నాయి. కానీ ఎఫ్ఎంసీజీ మాత్రం బంద్ లేదు. అట్లాంటి బిజినెస్ మనం చేయాలనుకుంటున్నాం. మన కోసం ఇట్లానే సేమ్ వాళ్ళ కోసం వాళ్ళు కొని, వాళ్ళ కోసం ఎవరి కోసం రెఫర్ చేస్తే మధ్యలో మనం డబ్బులు సంపాదిస్తే ఎట్లుంటది, రైట్? ఆ బిజినెస్ ఆపర్చునిటీ చూసే ముందు ఇట్లా ఎఫ్ఎంసీజీ మీద నడిసే ఏవైనా కంపెనీలు ఉన్నాయో ఒకసారి చూస్తే కనుక ఎస్ ఖచ్చితంగా ఉన్నాయి. కొన్ని కంపెనీలు మనం చిన్న ఉన్నప్పుడు నుంచి వాడుతున్నాం, కొన్ని సబ్బులు, పేస్ట్లు, ఏది హిందుస్థానీ యూనిలివర్ అని చెప్పేసి కంపెనీ ఏం చేస్తుంది, ప్రోడక్ట్ తయారు చేస్తుంది, వాళ్ళు స్టోర్లకు పంపిస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ అమ్మడానికి సెలబ్రిటీ వచ్చి చెప్తున్నాడు. ఒక సెలబ్రిటీ వచ్చి మీరు పలానా అది తాగండి, మీరు పలానా సోప్ వాడండి, మీరు పలానా ఎనర్జీ డ్రింక్ తాగండి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ తయారు చేస్తుంది, అక్కడ నుంచి ప్రోడక్ట్ షాప్కి వస్తున్నాయి. కానీ ఆ ప్రోడక్ట్ అమ్ముడు పోవాలంటే ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్స్ అనేది కావాలి. ఆ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు ఫ్రీగా చేస్తారా? ఖచ్చితంగా ఫ్రీగా చెయ్యరు ఎవరు. ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క సెలబ్రిటీ ఉంటాడు. ఒక సోప్ కి ఒక సెలబ్రిటీ, ఇంకో సోప్ కి ఇంకో సెలబ్రిటీ, ఒక లిక్విడ్ కి ఇంకొక సెలబ్రిటీ, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వస్తూ చెప్తుంటారు ఒక్క ప్రోడక్ట్ కి. వాళ్ళు ఒక్క ప్రోడక్ట్ కి దాదాపు 5 కోట్లు 10 కోట్లు వాళ్ళ స్టార్ రేటింగ్ ని బట్టి ఉంటది. ఆయన మంచి సూపర్ స్టార్ అయితే ఎక్కువ, తక్కువ స్టార్ అయితే అట్లా ఉంటది. కానీ ఇక్కడ మనం ఎఫ్ఎంసీజీ బిజినెస్ లో ఇక్కడ డీలర్షిప్ తీసుకుంటే గనక మనం లక్షలు పెట్టి బిజినెస్ డీలర్షిప్ తీసుకున్నా మన బిజినెస్ అనేది మన గల్లీకే లేకపోతే మన డిస్టిక్ పరిమితం అవుతుంది, రైట్? కానీ ఇక్కడ మనం చేయబోయే బిజినెస్ ఇంకా అద్భుతంగా ఉంటది. మనం డబ్బులు పెట్టకూడదు అనుకున్నాం, రైట్? సేమ్ అట్లాంటి బిజినెస్ ఇంకోటి కూడా ఉంది, పతంజలి అని చెప్పేసి. ఇది కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అది ఓన్ గా కంపెనీ రెడీ చేస్తుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారంటే ఇక్కడ సినిమా హీరోకి ఇయ్యరు డబ్బులు, ఇక్కడ ఈయననే సొంతంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు, ఈయననే ఈ కంపెనీ డబ్బులు తీసేసుకుంటుంది. కానీ ఇక్కడ కూడా మనకు ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకవేళ మనం ఈ బిజినెస్ చేసిన మీ ఫ్రెండో, మీ బ్రదరో, మీ అక్కనో, మీ సిస్టర్స్ ఎవరో ఒకరు వచ్చి ఈ బిజినెస్ నాకు నచ్చింది, నేను చేయాలనుకుంటున్నాను, ఒకవేళ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు అనుకోండి, మీరు వాళ్ళకు రెఫర్ చేశారు అనుకోండి, ఇది బాగుంది మీరు కూడా పెట్టండి అని అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు సొంతంగా స్టోర్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుందా? ఇట్లాంటివి చాలా ఉన్నాయి. బాటా ఉంది, కేఎఫ్సి ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. వాళ్ళకు మళ్ళీ స్టోర్ పెట్టాలంటే మళ్ళీ బాటా వాళ్ళే వాళ్ళకు పర్మిషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు పే చేయాలి, అది కామన్గా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చూపేపోయే కంపెనీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతం. ఈ కంపెనీ వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కసారి ఈ కంపెనీకి బిగ్ క్లాప్స్ ఇవ్వచ్చు మీరు కూర్చున్న ప్లేస్ లో. ఈ కంపెనీ కూడా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ, 17 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. ఈ కంపెనీ మనకి ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుందో ఇప్పుడు మీరే వింటారు. ఏంది అంటే ఈ కంపెనీ దగ్గర కూడా 370 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, 3000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, దాదాపు 4500 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి ఇండియా మొత్తంలో. అండ్ ఇది న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, న్యాచురల్ ప్రొడక్ట్స్. అండ్ ఇది ఇంటర్నేషనల్ కంపెనీ, ఇండియాలో మేడ్ ఇన్ ఇండియన్ కంపెనీ కానీ ఇంటర్నేషనల్ గా నడుస్తుంది. దుబాయ్, బెహ్రెయిన్, ఒమాన్, సౌదీ, థాయిలాండ్, నేపాల్, గానా అండ్ బంగ్లాదేశ్, ఇన్ని దేశాలలో నడుస్తుంది. గ్లోబల్ లో ఇది 36 ర్యాంక్ లో ఉంది. ఈ కంపెనీ మనకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఏంటి అంటే మీరు ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ బిజినెస్ లో చేయాలనుకుంటున్నారు, మీకోసం వేరే వాళ్ళు పని చేస్తే బాగుంటది అనుకుంటున్నారు, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు అనుకుంటున్నారు, మేము అవకాశం ఇస్తాం, మీరు ఉపయోగించుకోండి అని చెప్తుంది కంపెనీ. ఏంటి అవకాశం అంటే మేము ప్రోడక్ట్ తయారు చేస్తాం, మేము మీ ఇంటి దగ్గరికి చేరుస్తాం. ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి. మీరు వాడండి, రెఫర్ చేయండి. ఈ సెలబ్రిటీస్ తీసుకుంటున్న డబ్బు మొత్తం మీరే తీసుకోండి అని చెప్తుంది. రెఫర్ చేయడమే కాదు, మీ వాళ్ళకి మీరు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చేసి వాళ్ళు కొనడం వల్ల వాళ్ళ పైన జరిగే టర్న్ ఓవర్ లా మీరు 60% తీసుకోండి అని చెప్తుంది కంపెనీ. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. తక్కువ అమౌంట్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్, తక్కువ అమౌంట్ తో మనం ఈ బిజినెస్ చేయొచ్చు. తక్కువ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్ తో ఇది స్టార్ట్ చేయొచ్చు.
రైట్. ఎట్లా అని ఒకసారి ఎట్లా స్టార్ట్ చేయాలని గనక మీరు ఒకసారి ఆలోచన చేస్తే గనక స్టార్ట్ చేసే ముందు ఒకసారి కంపెనీ ప్రోడక్ట్ తీసుకుంటే పర్సనల్ కేర్, ఓరల్ కేర్, హెల్త్ కేర్ చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయొచ్చు ఇక్కడ. బ్యూటీ ప్రొడక్ట్స్, హోమ్ క్లినిక్ ప్రొడక్ట్స్, చాలా వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఇట్లా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ కంపెనీలో స్టార్ట్ ఎట్లా చేయాలి అంటే కనుక మీకు ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చు. మీరు స్పీడ్ గా సక్సెస్ కావాలనుకుంటే మాత్రం 2 చాయిస్లు అండి. మీరు ఇక్కడ కోర్తోనే స్టార్ట్ చేయండి. కోర్ అంటే ఒక 5,000 రూపీస్తోనే స్టార్ట్ చేయండి. ఇక్కడ 150 పీవీ అవుతుంది. 5,000 తో స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా, మీకు 30% వరకు బెనిఫిట్ అవుతుంది. అవే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ పైన అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ 30%. ఒక్కసారి ఆలోచన చేయండి. 5,000 తో స్టార్ట్ చేస్తే బయట ప్రపంచంలో ఎలాంటి ఆఫర్లు బెనిఫిట్లు ఉండవు, కానీ ఇక్కడ స్టార్ట్ చేస్తే 30% వరకు బెనిఫిట్ ఉంటుంది. అదే కనుక మీరు లేదు నేను ఇంకా తొందరగా స్పీడ్ గా సక్సెస్ అవుతాను మీరు కనుక అనుకుంటే కనుక 10,000 తో కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు దీంట్లో ఫాస్ట్ ట్రాక్ 8% అవుతారు. మీకు ఇక్కడ 45 to 50% వరకు బెనిఫిట్ అవుతుంది. 45 to 50% వరకు బెనిఫిట్ అవుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. 5,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు, 10,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఎంత నేను స్టార్ట్ చేయొచ్చు. కానీ కోర్తో స్టార్ట్ చేస్తే మీరు తొందరగా మీ కళను ఇక్కడ తొందరగా అచీవ్ కావచ్చు. కోర్తో స్టార్ట్ చేస్తారు అండ్ మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీరు రెఫర్ చేయండి. ఇలా ఇన్ని రోజులు రెఫర్ చేసినాం, మనం చాలా విషయాలు రెఫర్ చేసినాం, కానీ ఇక్కడ మీకోసం మీ జీవితం కోసం రెఫర్ చేయండి. రెఫర్ చేయడం వల్ల మీరు జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళొచ్చు. దానికంటే ముందు ఒక్క చిన్న విషయం అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒక ఆయన మెకానిక్ ఉన్నాడు, ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, లేదనుకుంటే సొంతంగా ఒక షెడ్ పెట్టుకొని పని చేస్తున్నాడు. ఆయన 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎట్లాంటి బండి అయినా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చాలా మంచిగా రిపేర్ చేసి ఇస్తున్నాడు. మీరు ఒక 2 వీలర్ తీసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీ ఫ్రెండ్ సలహా తీసుకుంటారా లేదా? ఏ 2 వీలర్ అయితే తీసుకుంటున్నారో దాని గురించి అడుగుతారు కదా. ఆ ఫ్రెండ్ నేను ఈ వెహికల్ తీసుకుంటున్నాను, బాగుంటుందా బాగుండదా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఈ బండి బాగాలేదు, ఆ బండి బాగుందని చెప్తే మీ ఫ్రెండ్ చెప్పిన బండి తీసుకుంటారా, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన సెలబ్రిటీ వచ్చి చెప్తే తీసుకుంటారా? ఎస్ ఫ్రెండ్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్ చెప్పిన బండే తీసుకుంటారు. ఎందుకు అంటే మీ ఫ్రెండ్కు అన్ని తెలుసు కాబట్టి. అంటే మనకు ఎవరో చెప్తే వినడం కంటే మన ఫ్రెండ్ మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తే మనకు 100% మనం సక్సెస్ అది తీసుకునడానికి ఇష్టపడతాం. రైట్. ఇప్పుడు ఈ కంపెనీ కూడా మీకు ఎలాంటి ఆపర్చునిటీ ఇస్తుంది అని అంటే, మీరు వాడండి ఈ ప్రోడక్ట్. వాడిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ చాలా మందిలో మీలాగా డ్రీమర్స్ ఉంటారు. వాళ్ళు జీవితంలో ఎదగాలి, మీలాగా బిజినెస్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ లేకుండా. మీకోసం మీరు పని చేసుకోవాలి. మీ పని శాతం 90% ఉండాలి. అండ్ వాళ్ళు కూడా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉన్న బిజినెస్ లోకి రావాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా అని డ్రీమర్స్ ఉంటే గనక మీకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. దాంట్లో నుంచి ఒక 6 పీపుల్స్ కి మీరు కనుక ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఇప్పించి, మీరు ఎలాగైతే 5,000 నుంచి స్టార్ట్ చేశారో వాళ్ళకు కూడా ఒక 5,000 రూపీస్ తోనే స్టార్ట్ చేయిస్తే కనుక ఇక్కడ కంపెనీకి టర్న్ ఓవర్ అవుతుంది 30,000 టర్న్ ఓవర్ అవుతుంది. అక్కడ ఒక సెలబ్రిటీ వచ్చి చెప్తే టర్న్ ఓవర్ అవుతుండే, ఆ టర్న్ ఓవర్ లెక్కించి సెలబ్రిటీకి డబ్బులు వెళ్తుండే. ఆ సెలబ్రిటీ ప్రోడక్ట్ వాడో తెలియదు, కానీ ఇక్కడ మీరు వాడి చూసిన తర్వాత నచ్చిన తర్వాత షేర్ చేసిండ్రు. ఆ షేర్ చేయడం వల్ల ఈ 30,000 టర్న్ ఓవర్ల నుంచి ఈ టర్న్ ఓవర్ కావడానికి మీరేం షాప్ పెట్టలేరు, ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు. అండ్ వాళ్ళకు అవసరమైన వస్తువులు వాళ్ళు కొంటున్నారు. ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ అంటే వాళ్ళకి అవసరమే. మార్నింగ్ లేచి బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, అవన్నీ ఉంటాయి. రైట్. వాళ్ళ అవసరమైన వస్తువులు వాళ్ళు కొంటున్నారు. తయారు చేసేది కూడా మీరు కాదు, కంపెనీ తయారు చేస్తుంది. కంపెనీ రీసెర్చ్ చేస్తుంది, తయారు చేస్తుంది, మీ ఇంటి దాకా పంపిస్తుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఆ 30,000 టర్న్ ఓవర్ మీరు రెఫర్ చేయడం వల్ల అయ్యింది కాబట్టి ఆ 30,000 నుంచి మీకు 3,000 వరకు బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ మీరు 5,000 తో స్టార్ట్ అయితే మీకు 150 రూపీస్ వరకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి మీకు 30,000 వరకు బెనిఫిట్ అవుతుంది. 3,000 వరకు బెనిఫిట్ అవుతుంది. 30,000 టర్న్ ఓవర్ అవుతుంది కంపెనీ. నెక్స్ట్ ఆ 6 పీపుల్స్ కూడా మీరు అవకాశాన్ని ఇచ్చి, ఎస్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ మనం మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుందాం మనకు అని చెప్పేసి వాళ్ళకు ఒక ఇక్కడ విన్నింగ్ టీమ్ అని ఉంటది. ఆ విన్నింగ్ టీమ్ సిస్టమ్ కి కనెక్ట్ చేసి వాళ్ళకి మీరు హెల్ప్ చేసి, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకు కూడా మీలాగే సేమ్ ఒక 6 ఫ్యామిలీస్ తెలిసిన వాళ్ళు ఉంటారు. 6 into 6 వేసుకుంటే 36 ఫ్యామిలీస్ అవుతారు. వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకుంటున్నారు.
ఇక్కడ కంపెనీ తయారు చేసి వీళ్ళ ఇంటి దాకా పంపిస్తుంది కాబట్టి కంపెనీకి 1,80,000 టర్న్ ఓవర్ అవుతుంది. 1,80,000 టర్న్ ఓవర్ ఎవరి వల్ల అయింది? మీ వల్ల అయింది. మీ వల్ల అయింది కాబట్టి మీకు 18,000 రూపాయల బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ 18,000 సంపాదించడానికి మీరు ₹1 పెట్టలేదు. మీకు FMCG ప్రోడక్ట్ మీరు వాడుకున్నారు, మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేసిండ్రు అంతే. కంపెనీ మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ ఎవరి కోసం ఎవరు పని చేయట్లేదు. ఈ 36 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళు కొంటున్నారు. కంపెనీ ఆయన డెవలప్ కోసం ఆయన తయారు చేసి పంపిస్తుంది. మధ్యలో మీరు రెఫర్ చేసినందుకు 18,000 రూపీస్ అడిషనల్ ఇన్కమ్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో 18,000 అండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంట్లో కూర్చొని రెఫర్ చేయడమే, ఫోన్ చేసి. ఇప్పుడు మీరు ఎట్లాగో జూమ్ లో ఉన్నారు కదా, అదే విషయం ఇదే మీటింగ్లకి ఎవ్రీ డే ఉంటాయి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కనుక 216 ఫ్యామిలీస్ అవుతారు. వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ కొంటే కంపెనీకి 10 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. దాంట్లో నుంచి చూడండి, ఈ 216 మెంబర్స్ కి 150 రూపీస్, 36 మెంబర్స్ కి 3,000 రూపీస్, 6 పీపుల్స్ కి 18,000. మీకు మాత్రం 1 lakh ప్లస్ ఇన్కమ్ సంపాదించవచ్చు ఫ్రెండ్స్. 1 lakh ఇన్కమ్. ఒక్కసారి ఆలోచన చేయండి. 1 లక్ష సంపాదించడానికి మీరు షాప్ పెట్టలేరు, ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టలేరు. అండ్ ఇక్కడ నీ పని శాతం ఎంత ఉంది? మీరు రెఫర్ చేస్తున్నారు 10%. వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. 90% వాళ్ళ వర్క్ వాళ్ళ కోసమే వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ 100% మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది. 100%. అలా సంపాదిస్తున్న వాళ్ళని కూడా నేను చూపిస్తాను. 100% ఉంటుంది. వాళ్ళ సంపాదిస్తున్న వాళ్ళని కూడా చూపిస్తున్నాను. దానికంటే ముందు మనకు ఒక అనిపిస్తుంది ఏమని, నేను 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, అలా నాకు 20,000 జీతం కూడా దాటలే, 30,000 జీతం కూడా దాటలే, నాకేమొస్తుంది, అన్ని బేకార్ మాటలు చెప్పొద్దు అని కూడా మీకు అనిపిస్తుండొచ్చు. నిజమే, నీకున్న తెలివితోనే నువ్వు సంపాదిస్తున్నది నిజమే, అంతే. కానీ నీ తెలివి కాకుండా ఇక్కడ విన్నింగ్ టీం తెలివితో కనుక మీరు సపోర్టింగ్ సిస్టమ్ తీసుకొని చేస్తే కనుక ₹1,00,000 సంపాదించడం 100% సాధ్యమే. 100% సాధ్యమే. ఎందుకంటే ఇక్కడ మనకున్న నాలెడ్జ్ తోనే మనం ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాం అంత సంపాదిస్తున్నాం. కానీ ఎక్కువ అడిషనల్ గా సంపాదించాలనుకుంటే విన్నింగ్ టీమ్ సపోర్ట్ తీసుకోవాలి, వెస్టీజ్ సపోర్ట్ తీసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ మీటింగ్ కి నిన్ను ఎవరైతే ఇన్వైట్ చేసినారో ఆయన సపోర్ట్ తీసుకో. 100% నీకు సక్సెస్ అనేది వస్తుంది. దేవుడు డైరెక్ట్ దిగొచ్చి నీకు హెల్ప్ చేయడు. దేవుడు డైరెక్ట్ దిగొచ్చి మీకు హెల్ప్ చేయడు. ఎవరి త్రూనో వచ్చి హెల్ప్ చేస్తాడు. అది ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన ఆయన. మీరు ఓకే నా లైఫ్ లో 100% నన్ను నమ్ముతానంటే నువ్వు 100% సక్సెస్ కావచ్చు. సొల్లు అనుకొని కూర్చుంటే ఇంట్లో అనుకోవచ్చు. ఎట్లా ఉన్న జీవితం అట్లనే ఉంటది. కానీ ఇక్కడ విన్నింగ్ టీమ్ తో కనుక స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. సిఇఓ మీటింగ్స్ అవుతుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న మీటింగ్ అదే. సిపి యాప్ ఉంటుంది, ఇక్కడ విన్నింగ్ టీమ్ యాప్ ఉంటుంది. ఏంటి యాప్ అంటే, ఇక్కడ లక్షలు వస్తున్న వాళ్ళు మీకు ఇక్కడ వచ్చి ఫ్రీగా ట్రైనింగ్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ ఈడిఎస్ అవుతాయి, అల్లబోల్ అవుతాయి, ఫ్యామిలీ యూనియన్ అవుతాయి, గోక్రౌండ్ మీటింగ్ అవుతుంది, డైమండ్ అప్ మీటింగ్ అవుతుంది, లీడర్షిప్ మీటింగ్ అవుతుంది. ఇక్కడ లీడర్షిప్ నేర్చుకొని సక్సెస్ అయ్యే బిజినెస్ ఇది. బిజినెస్, ప్యూర్ బిజినెస్. అండ్ వెస్టీజ్ ఏం చేస్తుంది అంటే ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, మీ ఇంటి దాకా పంపిస్తుంది. ఇక్కడ వెస్టీజ్ కూడా ప్రొడక్ట్స్ కోసం ట్రైనింగ్ ఇస్తుంది. విఐపి ట్రైనింగ్, VLC2, VWS, VHW, విస్టేజ్ అవార్డ్ ఫంక్షన్, ఇట్లా చాలా 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 ఫంక్షన్స్ ఉంటాయి. అదే కాకుండా నీ అప్లైన్ LOS నిన్ను స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరైతే మీ మీటింగ్కి ఇన్వైట్ చేసినారో వాళ్ళు 100%, 110%, 100% అనడం చాలా తప్పండి. 1000% నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడు. ప్రపంచంలో అమ్మ ప్రేమ తర్వాత ఎవరన్నా నీకు బాగా హెల్ప్ చేసేది ఉన్నారు అంటే నీ అప్లైనే అండి. అంత ప్రేమ చూపించి నేను సక్సెస్ చేయడానికి మనస వాచ కర్మన పని చేపిస్తాడు. ఆయన చేయబట్టుకోండి, మీరు 100% సక్సెస్ కావచ్చు. అండ్ వీళ్ళు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి కంపెనీ ఓనర్స్ గౌతమ్ బాలి గారు అండ్ కన్వర్బీర్ సింగ్ గారు అండ్ దీపక్ సూద్ గారు. రేపు మన కంపెనీది 17వ సంవత్సరం సెలబ్రేషన్స్ ఉన్నాయి. జూన్ 2 తారీఖు నాడు. మీరు మిస్ కావద్దు, ఎవరు మిస్ కావద్దు, రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో మనకు 9 రకాలుగా ఇన్కమ్ ఇస్తుంది. రిటైల్ ప్రాఫిట్ 10 to 20% డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ బోనస్ అండ్ ట్రావెల్ ఫండ్. మనకు చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఏమని, మనం ప్రపంచం తిరిగి రావాలని చెప్పేసి. కానీ మన జేబు సహకరించదు. ఎంత డ్రీమ్స్ ఉన్నా మనం ఏదో ఇక్కడ తిరుగుతాం. కానీ ఇక్కడ 100% మీరు ప్రపంచాన్ని తిరగొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇష్టమైన కారు కొనొచ్చు.
మీకు ఇష్టమైన కారు కొనొచ్చు, ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, అండ్ ఎలర్ట్ క్లబ్ బోనస్ అని ఉంటుంది, అది కూడా వస్తుంది మనందరికి. మనం ఎక్కడైనా వర్క్ చేస్తే మన వర్క్ పైన ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, అన్ని దాని ఒక ఇన్కమ్ పైనే. కానీ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం 9 రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు, దేనికి సంబంధించిన దానికి సపరేట్ గానే వస్తుంది. 9 రకాల ఇన్కమ్, రైట్. చాలా ఎక్సలెంట్ గా ఇందులో కొంతమందిని చూపిస్తాను. ఇతను వచ్చేసి పైన లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి ఎస్పి బారిల్ గారు, ఈ విన్నింగ్ టీమ్ హెడ్. ఈయన నెలకు దాదాపు 80 లక్షల రూపాయలు సంపాదిస్తుండు ఫ్రెండ్స్. ఈయన ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ ఇందిరా ప్రియదర్శిని అవార్డు వచ్చింది ఈయనకు. చాలా అవార్డులు వచ్చినాయి, దాంట్లో ఇందిరా ప్రియదర్శిని అవార్డు ఒకటి. ఈయన కొన్ని వేల మంది జీవితాలను చేంజ్ చేసిండు. 80 లక్షల రూపాయలు జస్ట్ 5 ఇయర్స్, 5.5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ లో 80 lakhs పర్ మంత్ సంపాదిస్తుండు సార్. ఆయన టీచింగ్స్ నేర్చుకొని సక్సెస్, ఇంతకుముందు విన్నింగ్ టీమ్ ఏదైతే అన్నానో దానికి హెడ్ సార్ ఈయన టీచింగ్స్ తోనే మనం అందరం సక్సెస్ కావచ్చు. ఇక్కడ ఒక్కసారి రైట్ సైడ్ లో తీసుకుంటే ఇందర్బీర్ సింగ్ గారు, ఈయన వచ్చేసి పెద్ద బిజినెస్ మ్యాన్, బిజినెస్ చేస్తూ పార్ట్ టైమ్ గా బిజినెస్ చేస్తుండు. కింద వచ్చేసి చరణ్ సింగ్ గారు, ఈయన ప్రొఫెసర్, గోల్డ్ మెడలిస్ట్. మేడం వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, భార్గవి మేడం. వాళ్ళు అంత గోల్డ్ మెడలిస్ట్ సార్ కూడా ఇక్కడ ఈ బిజినెస్ లో ఉన్నారు, పార్ట్ టైం స్టార్ట్ చేసిండ్రు. అండ్ కుల్కర్ణి సార్ అండ్ షీలా మేడం, వీళ్ళు సార్ వచ్చేసి ఇంజనీర్ ఉండే, మేడం హోమ్ మేకర్, ఈ రోజు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. అండ్ పైన వచ్చేసి సలీం గారు 7th క్లాస్ చదివిండు, ఒక క్యాబ్ డ్రైవర్ నుంచి 30 లక్షల మైనస్ నుంచి స్టార్ట్ చేసిండు, ఈ రోజు 2 లక్షల పైన సంపాదిస్తుండు. రైట్ సైడ్ లో నేను. అండ్ కింద వచ్చేసి పురుషోత్తం గారు, పోలీస్ డిపార్ట్మెంట్ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఉన్నాడు, ఈయన 4 లక్షల పైన సంపాదిస్తుండు. ఈయన రైట్ సైడ్ లో వచ్చేసి ఈ రోజు మన హోస్ట్ అశోక్ గారు, రైట్. ఈయన 1,50,000 దగ్గర తీసుకుంటుండు. ఈయన పవన్ గారు, ఈయన ఫోటోగ్రాఫర్. కింద వచ్చేసి ఎంబీఏ స్టూడెంట్ బిజినెస్ చేస్తాడు. రైట్ సైడ్ లో వచ్చేసి గోల్డ్ స్మిత్. ఇన్ని రకాల ప్రొఫెషన్ నుంచి అందరూ సక్సెస్ అవుతున్నారు. చాలా తక్కువగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, హోమ్ మేకర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవుతున్నారండి. మీరు చదువుకున్నారా, చదువుకోలేరా, మీరు అందంగా ఉన్నారా, అందంగా లేరా, మీరు లేడీసా, జెంట్సా, ఏం సంబంధం లేదు. మీకు మీ జీవితంలో సక్సెస్ కావాలని ఒక కళ ఉంటే చాలు, ఇక్కడ 100% సక్సెస్ కావచ్చు. వీళ్ళందరినీ చూడవచ్చు, రకరకాల ప్రొఫెషన్స్ నుంచి ఉన్నారు వీళ్ళు తీసుకున్న డిసిషన్ వల్ల జస్ట్ 3 years అవుతుంది అంతే, ఆల్మోస్ట్ వీళ్ళంతా జాయిన్ అయ్యి 3 to 4 years మధ్యలో ఉంది అంతే. ఇంతమంది సక్సెస్ అవుతుండ్రు ఈ బిజినెస్ లో, రైట్. ఒక్కసారి ఈ బిజినెస్ చేయడం వల్ల మీకు ఏమేమి ఉపయోగాలు ఉంటాయంటే ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు వచ్చే ఉపయోగాలు, ఎక్స్ట్రా ఇన్కమ్. మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్, మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. ప్రజెంట్ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. మీరు మీ డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు. మీ పిల్లల ఎడ్యుకేషన్, మీ పిల్లలకి ఈ రోజులలో మనకు పిల్లలకి ఏదైనా ఇచ్చేది ఉందంటే చదువులే. మంచి మీకు నచ్చిన స్కూల్లోనే మనం చదివించవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్, యంగ్ అండ్ రిచ్ గా రిటైర్మెంట్ అయితే ఎట్లా ఉంటుంది లైఫ్, ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. యంగ్ అండ్ రిచ్ గా రిటైర్మెంట్ అయితే ఎట్లా ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ లేదు, టెన్షన్ లేదు. ఒక 3 years 4 years కమిట్మెంట్ తో వర్క్ చేసినా మీకు నెల 10 లక్షల రూపాయలు బ్యాంక్ లో పడుతున్నాయి. మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది లైఫ్, ఎట్లా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చా లేదా? యంగ్ రిటైర్మెంట్, 60 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ కాలం పోయింది. ఇది టెస్టులు ఆడే రోజులు పోయినాయి. 2020 వచ్చింది, నోకియా ఫోన్ పోయింది, నెక్స్ట్ 5G లోకి పోతున్నాం, రైట్. డ్రీమ్ కార్, మీకు నచ్చిన కార్ లో మీరు తిరిగితే ఎట్లా ఉంటది? కాంప్రమైజ్ కార్ కాదు, ఏదో అడ్జస్ట్ ఏదో ఒకటి కొందామని కాదు, మీకు నచ్చిన కార్. మీకు ఏ కార్ ఇష్టమో నాది లేదు, మీకే తెలుసు. కానీ ఆ కార్ మీ ఇంటి ముంగట ఉంటే ఎట్లా ఉంటది? ఒక మంచి ఇల్లు ఉంది, దాని ముంగట కార్. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ఉండొచ్చు. అండ్ వరల్డ్ టూర్, నేను ఇంతకుముందు చెప్పాను ట్రావెల్ ఫండ్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ చారిటీ, మనం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని ఉంటుంది ఫ్రెండ్స్. మన సిగ్నల్ దగ్గర ఎవరన్నా ఇట్లా డోర్ కొట్టి తీస్తే జేబులో 10 రూపాయల నోటు ఉన్న చిల్లర లేదని చెప్తుంటాం చాలా మందివి. కానీ ఇక్కడ చారిటీ మనం చేయొచ్చు. అండ్ ఇది ఇక్కడ ఓన్ బిజినెస్, ఇది మన ఓన్ బిజినెస్. ఇది నువ్వు పొద్దున్న లేవగానే ఎస్ బాస్ అనాల్సిన అవసరం లేదు, ఎస్ బాస్ అనాల్సిన అవసరం లేదు. నీ బిజినెస్ ఇది. నువ్వు ఎంత కష్టపడి ఎంత తొందరగా సక్సెస్ అవుతావు అంత తొందరగా సక్సెస్ కావచ్చు. జ్యువెలరీకి తీసుకోవచ్చు, ఇక్కడ లేడీస్ ఎవరైనా ఉంటే జ్యువెలరీ తీసుకోవచ్చు, జెంట్స్ ఉంటే మీ ఫ్యామిలీకి జ్యువెలరీ ఇప్పించవచ్చు ఇక్కడ. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనకి ఈ రోజులలో టైం లేదు, టైం ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ. ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడమా, ఫుల్ టైం మీ చేతిలో అనుకున్నంత టైం ఉంటుంది. అండ్ దీంతో పాటు హెల్త్ అండి. ఇప్పుడు హెల్త్ మీద ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నాం. ఈ రోజు మనం ఇంట్లో కూర్చొని వినడానికి కారణం, ఒక బయట ఏం ప్రాబ్లం ఉందో మీ అందరికీ తెలుసు. దానివల్ల మనం ఈ రోజు అందరం ఇంట్లో కూర్చున్నాం. మా గ్రేట్ అప్లైన్ గారు అంటారు, నీకు డబ్బులు పోతే ఎట్లయినా సంపాదించుకోవచ్చు, కానీ హెల్త్ పోతే సంపాదించలేమని చెప్పేసి.
మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీ నాన్న వాళ్ళ ఏజ్ లో ఉన్న ఒక 10 మందిలోంచి ఒక నలుగురిని ఇద్దరిని చూడండి, ఖచ్చితంగా పక్షవాతంతో ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ మీరు 30-35 ఏళ్ళు దాటుంటే కనుక ఖచ్చితంగా షుగర్లు వచ్చింటాయి. అందులో 10 మందిలో ఒకరిద్దరికి కిడ్నీలో స్టోన్స్ వచ్చింటాయి. లేడీస్ ఉంటే థైరాయిడ్ అనేది కామన్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నారు చాలా మంది, ఎన్ని రకాల కొందరికైతే చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ సతమతం అవుతున్నారు. కానీ ఈ బిజినెస్ లోకి వస్తే మీకు హెల్తీగా ఉండొచ్చు జీవితాంతం, అండ్ లోన్ ఫ్రీ కావచ్చు మీరు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ అనేది ఇష్టం ఉంటుంది. రెస్పెక్ట్ సెల్ఫ్ గా మీరు ఇక్కడ ఎంత లెవెల్కి వెళ్ళిపోతారంటే మీ దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు ఫ్రెండ్స్, మీ దగ్గర సెల్ఫీలు దిగుతారు. మీ జీవితం మీరు ఒక అందరికి ఇన్స్పైరింగ్ లీడర్ అవుతారు. ఇక్కడ బయట ప్రపంచంలో నేను ఎంత కష్టపడ్డా నిన్ను గుర్తింపు అనేది ఉండదు, కానీ ఇక్కడ 100% గుర్తింపు ఉంటుంది. నువ్వు ఎట్లా అంటే నిన్ను ఇన్స్పైర్ గా తీసుకుంటారు, నేను హీరోగా చూస్తారు అందరూ. ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రైట్ సైడ్ లో చూడండి, సెక్యూరిటీ గురించి. ఒకవేళ మీ ఫ్యామిలీ మీ ఒక్కరు పని పైన మీరు ఒక్కరే వర్క్ చేస్తున్నారు, మీ వాళ్ళ బరువు మీరే మోస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సడన్ గా మీకు ఏమన్నా అయిందంటే నీ ఫ్యామిలీ మొత్తం చిన్న భిన్నం అవుతుంది. కానీ ఈ బిజినెస్ లో సెక్యూరిటీ ఉంది. ఏంటిదో ఆ సెక్యూరిటీ ఏంటిదో ఒక్కసారి, ఇందులో మీకు ఏదో ఒకటి నచ్చినా మీ అప్లైని ఎవరైతే ఇన్వైట్ చేసిండ్రో ఆయనకు ఒక్కసారి ఫోన్ చేసి అడగండి, ఏంది ఎట్లా వస్తుంది అని చెప్పేసి. ఆయన చెప్పినవి వినండి, ఆయన చెప్పినట్లు చేసుకుంటే ఒక 2 years కమిట్మెంట్ తో వస్తే కనుక మీ జీవితంలో 100% సక్సెస్ కావచ్చండి. ఇవన్నీ వస్తాయి, 100% వస్తాయి. ఇవన్నీ మేము ఆల్మోస్ట్ అన్ని తీసుకుంటున్నాం. దీంట్లో ఉన్న అన్ని కూడా నేను అనుభవిస్తున్నాను. ఇక్కడ వచ్చిన నీకు చూపించిన మీకు ఏవేవైతే వస్తాయని చెప్పినా అవన్నీ ఆల్రెడీ నేను అనుభవిస్తున్నాను. రైట్, మీకు ఈ అవకాశం ఈ బిజినెస్ ఇస్తుంది. రైట్, అండ్ లాస్ట్ లో మీకు కొన్ని ప్రశ్నలు ఫ్రెండ్స్, మీ మనసులో మీరే చెప్పండి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీరు మీ ఫ్యామిలీతో ఆనందంగా గడపడానికి ప్రతి నెల ఎంత డబ్బు అయితే బాగుంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత డబ్బు అయితే బాగుంటుంది? 30,000, 50,000, 1,00,000, 2 లక్షల, ఎంత అయితే బాగుంటుంది? మీరు మీ మనసుకు మీరే చెప్పుకోండి, ఎంత అయితే బాగుంటుంది? మీరు అనుకున్నంత డబ్బు సంపాదించడం కోసం మీరు ఏదైతే ఇప్పుడు ఆ డబ్బులు అనుకుంటున్నారో ఆ డబ్బు సంపాదించడం కోసం రోజులో ఎంత టైం ఈ బిజినెస్ కు కేటాయిస్తారు? ఇక్కడ టైం అనేది మీ బిజినెస్ లో మీరు కేటాయించే టైం బట్టే మీరు అనుకున్న అమౌంట్ అనేది ఇక్కడ సంపాదించగలుగుతారు. 2 గంటల 4 గంటల ఎంత మీ పార్ట్ టైం గా ఎంత అనుకుంటే అంత దానికి టైం తీయండి. ఖచ్చితంగా టైం తీస్తే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ప్రజెంట్ చేస్తున్న పని కాకుండా మీ వద్ద ఇప్పుడు మీరు ఏదైతే అమౌంట్ అనుకున్నారో ఆ అమౌంట్ సంపాదించడానికి బయట వేరే ఏదైనా ఆప్షన్ ఉందా? ఒకవేళ మీ ఆన్సర్ నో అయితే కనుక ఖచ్చితంగా ఇది ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ లేదండి. ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ లేదు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి, బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు అనుకో, సక్సెస్ కాకపోతే ఏమవుతుంది? ఎట్లాగో పళ్ళు తోమాలి, ఎట్లాగో స్నానం చేయాలి, ఎట్లాగో ఎక్కడో ఒక దగ్గర కొనాల్సిందే. కాబట్టి పెద్దగా లాస్ అయ్యేది ఏం లేదు, ఎట్లాగో జస్ట్ షాప్ చేంజ్ చేస్తున్నాం. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, సక్సెస్ అయిందంటే మీ జీవితంలో నేను ఇంతకుముందు చెప్పిన ప్రతి ఒక్కటి వస్తే ఎట్లా ఉంటుంది జీవితం? ఎక్స్ట్రా ఇన్కమ్, చారిటీ, మీ పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు, మీ ఇంటి ముంగట మీరు నచ్చిన ఇల్లు కొన్నారు, మీ ఇంటి ముంగట మీకు నచ్చిన కారు ఉంది, మీ ఫ్యామిలీలో మీకు హై రెస్పెక్ట్ వస్తుంది. మీరు ఏదైనా పెళ్లికి వెళ్తే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీ పెళ్లిలో ఉన్న వాళ్ళంతా పెళ్లి కొడుకుని తీసుకోవడానికి వచ్చినట్టు మీ ఫ్యామిలీ వస్తే ఎట్లుంటది? అండ్ నువ్వు ఏదైనా మీటింగ్కి వెళ్తే నీ దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగుతుంటే ఎట్లుంటది జీవితం? దీనికోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఏం లేదు, రిస్క్ తీసుకునేది ఏం లేదు, జస్ట్ డిసిషన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు మీరు ఎవరైతే వింటున్నారో మీరే తీసుకోవాలి. ఎస్, డిసిషన్ తీసుకుంటే కనుక డిసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా ఇంతకన్నా ఆపర్చునిటీ అనేది బయట ప్రపంచంలో నాకు లేదు కాబట్టి నేను అత్యుత్తమ బిజినెస్ ఆపర్చునిటీకి వెల్కమ్ అని చెప్పాను. మీరు ఇప్పుడే మీకు ఇన్వైట్ చేసిన వాళ్ళకి కాల్ చేయండి మీటింగ్ అయిపోగానే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్ అశోక్.